హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవనీ స్టోరీస్ వరల్డ్. నా తోడు ఉంటావా పార్ట్ 41. బెడ్ మీద కూర్చుని మెడిటేషన్ చేస్తున్న ఆమెని రెప్పవేయడం మర్చి చూస్తుంటాడు అతను. క్యూట్గా కనిపిస్తున్న ఆమె ఫేస్ బలంగా ఊపిరి తీసి వదులుతున్నప్పుడు ఎగిసిపడుతున్న ఎదభాగం అతన్ని కంట్రోల్ తప్పిస్తుంటే బెడ్పై వాలుతూ ఆమె ఒడిలో తలపెట్టుకుంటాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఆమెకి తన చేతి వేళ్ల తాడుతో నిషాన్ కనిపించడంతో నీ డెలివరీ అయ్యేంత వరకు ఫారెన్ వెళ్ళిపోదాం, అరేంజ్మెంట్స్ చేసుకో అన్నాడు. అదేంటి కన్నయ్య, ఫారెన్ వెళ్ళిపోవడం ఎందుకు? ఎస్, నువ్వు, నేను, అంజలి బేబీ కోసం కేర్ టేకర్ ఉంటుంది అక్కడ. నేను జాబ్లో జాయిన్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. నీ కంపెనీ ఉండగా ఎవరో కంపెనీలో నార్మల్ ఎంప్లాయీగా జాయిన్ అవుతావా? ఎస్, నేను ఆల్రెడీ డిసిజన్ తీసేసుకున్నా. అమ్మ నాన్న కావాలి, అన్న కావాలి, పక్కింటి కుక్క కావాలి అంటే కుదరదు. కానీ కన్నయ్య, ఎందుకు ఇంత వైల్డ్ డిసిజన్ తీసుకున్నావు? ఎందుకంటే నువ్వు ఒక పిరికిదానివి కాబట్టి. నిన్ను చూసి గ్రేట్ మెంటాలిటీ అనుకున్నా. బట్ యు ఆర్ ఏ వీక్. నువ్వు నీకు నచ్చినట్టుగా బిహేవ్ చేయి. యాజ్ ఏ హస్బెండ్గా అండ్ ఫాదర్గా నాకు మీ ముగ్గురు ఇంపార్టెంట్. పరిస్థితుల్ని ఎదుర్కొనే ధైర్యం నీలో లేనప్పుడు వాటి నుండి దూరంగా తీసుకెళ్లడం మాత్రమే చేయగలను నేను. నా పిఏ వస్తాడు, వీసా అరేంజ్మెంట్స్ కోసం చెప్పిన చోట సైన్స్ చేయి. ఎందుకు కన్నయ్య ఎలా బిహేవ్ చేస్తున్నావని బాధగా అంటుంది దేవ్. నీలో నాకేమి ఇష్టమో తెలుసా? నీ చిరునవ్వు. నీ పెదవులపై ఉందా అది? నేను బాగున్నాను కన్నయ్య. ఆహా, నిజంగా బాగున్నా అంటూ వంగి నుదుటిపై పెదవులు నిలుపుతుంటే ఆమె ముందుకు రాకుండా అడ్డుకుంటాడు ఇషాన్. ఎప్పుడైతే ప్యూర్ స్మైల్ వస్తుందో అప్పుడే కిస్ చేయనన్ను, అప్పటి వరకు డోంట్ యూ డేర్ అని సీరియస్ వాయిస్తో అంటాడు. బలంగా ఊపిరి తీసుకుని వదులుతూ నన్ను టెంపుల్కి తీసుకెళ్ళవా కన్నయ్య అని అడిగింది. ఎందుకు? టెంపుల్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా, ప్లీజ్ వద్దనుకు. ఎప్పుడు వెళ్దామా? ఈవినింగ్ వెళ్దాం, ఇప్పుడు నిద్ర వస్తుంది. నిద్రపో కాసేపు. నువ్వు కూడా నా పక్కనే ఉండు. ఏ భావం లేకుండా ఆమె వైపు చూడటంతో ఇషాన్ ఒడిలో పడుకుని అతని చేతిని చెంపకి పెట్టుకుంటుంది దేవ్. దేవ్ బిహేవియర్కి అతనికి పిచ్చి పడుతుంటే అసలు తనలో లేని ఓపికని అనే ఎమోషన్ని పెంచుకుంటూ ఆమె తలనిమురుతాడు చిన్నగా. నీరసం వల్ల లేక మనసు వీక్గా ఉండటం వల్ల ఆమె వెంటనే నిద్రలోకి జారుకోవడంతో డాక్టర్ చెప్పిన మాటను గుర్తు చేసుకుంటాడు ఇషాన్. డాక్టర్, కమ్ ఇషాన్, కూర్చో, దేవ్ కోసం మాట్లాడాలి. అతని కనుబొమ్మలు ముడిపడటంతో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అని చిన్నపాటి టెన్షన్తో అడుగుతాడు ఇషాన్. దేవ్ ముందు చెప్తే తను భయపడుతుందని హైడ్ చేశాను. ఈ బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ బేబీపై పడింది ఇషాన్. కడుపులో బేబీ గ్రోత్ ఆరోగ్యంగా ఉండాలంటే ఆమెకి 5th మంత్ వచ్చే వరకు జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. నో టెన్షన్స్ అండ్ నో ఓవర్ థింకింగ్. 5th మంత్ వచ్చాక దేవి ఎలానో హెల్తీగా ఉంది కాబట్టి రిస్క్ ఉండదు బేబీ కోసం. రైట్ నో ఓకే కదా డాక్టర్? డోంట్ వర్రీ. ఎవ్రీ 2 అవర్స్కి లిక్విడ్స్ ఇవ్వు. ప్రోటీన్స్ ఫుడ్ ఎక్కువ ఉండేలా చూసుకో అండ్ ఈ ట్యాబ్లెట్స్ టైం టు టైం యూజ్ చేయాలి. ష్యూర్ అని ప్రిస్క్రిప్షన్ తీసుకుని దేవి దగ్గరికి వస్తాడు ఇషాన్. ఆలోచనల నుండి బయటకు రావడంతో నీకెలా చెప్తే అర్థమవుతుందే, నీలో ఈ భయం పోగొట్టాలంటే నీ బలహీనతని క్యాష్ చేసుకోవాల్సిందని సీరియస్గా అనుకుంటాడు. నెమ్మదిగా ఆమె తలను పిల్లోకి అడ్జస్ట్ చేసి తన మనిషికి కాల్ చేస్తాడు ఇషాన్. సార్, మీరు చెప్పిన పనిలోనే ఉన్నాను. నో నీడ్, ఆపే ఆ వర్క్ని. సరే సార్ అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటాడు అతను. సడన్గా గౌతమ్ గుర్తు రావడంతో వీడెవడ మధ్యలో, వాడితే ఎందుకు వచ్చింది తను అనుకుంటూ గీతు రూమ్కి వెళ్తాడు ఇషాన్. ఇషాన్ని చూసి బెడ్ పై నుండి లేచి నిలబడటంతో సైడ్ స్మైల్ ఇస్తూ చైర్లో కూర్చుంటాడు. నీతో వచ్చిన వాడి పేరేంటి గీతు? అతని పేరు గౌతమ్. నీకెలా తెలుసు? గౌతమ్నే నన్ను సేవ్ చేశాడు. ఎన్ని రోజులు నేను అతని దగ్గరే ఉన్నాను. నాపై ప్రేమ కూడా తగ్గిపోయిందా గీతు? ప్రేమ తగ్గడం ఏంటి షాన్? ఐ వాంట్ యువర్ హగ్ గీతు. హగ్. ఆమెకి తల తిరుగుతుంటే బెడ్పై కూర్చుని నీరసంగా చూస్తుంది అతని వైపు. నేను నీదా నిషాన్, చాలా వీక్గా ఉన్నాను. ఈవినింగ్ నీతో మాట్లాడుతానని లో వాయిస్తో అంటుంది.
నిజంగా ఆమె ఫేస్లో వీక్నెస్ కనిపిస్తుంటే ఎక్కువ రెట్టించలేక సైలెంట్గా బయటకు వచ్చేస్తాడు. గీతాంజలి కోసం మొత్తం చెప్పడంతో స్తబ్దుగా మారిపోతారు సంపత్ గారు. మరి దేవ్ లైఫ్ ఎలా తల్లి? తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా? ఇషాన్ ఉన్నాడుగా మావయ్య, తను హ్యాండిల్ చేస్తానని ప్రామిస్ చేశాడు. తను చాలా మంచి అమ్మాయి శరణ్య. అవును మావయ్య గారు, బంగారం తను. త్వరగా ఈ ప్రాబ్లం క్లియర్ అయితే బాగుండును. సార్, ఈ ఏర్పాట్లన్నీ ఏంటి అని అయోమయంగా అడుగుతాడు సన్నీ. హే సన్నీ, నా దేవత కొన్ని రోజుల్లో ఇంట్లో అడుగు పెట్టబోతోందిరా. అందుకే ఈ శారీస్ అండ్ జ్యువెలరీ తీసుకున్నా. ఏం చేశారు సార్ మేడం రావడానికి? నేనేం చేయలేదు సన్నీ. నా ప్రేమను చూసి ఆ దేవుడే కనుకరించాడు. త్వరలోనే కుడికాలు పెట్టి నా గుండె గూట్లో కడుగు పెడుతుంది నా డార్లింగ్. మంచి శుభవార్త చెప్పారు సార్. ఈరోజు షెడ్యూల్ ఏంటి? 4 సర్జరీస్ అండ్ నార్మల్ చెకప్స్. ఓకే, పేషెంట్స్ రిపోర్ట్స్ చూపించు. సన్నీ ఫైల్ అతని చేతిలో పెట్టడంతో ఆ ఫైల్ తీసుకుని తన రూమ్ కబోర్డ్లో బుక్స్ వెనక సీక్రెట్ బటన్ ప్రెస్ చేస్తాడు సురేంద్ర. కబోర్డ్స్ డోర్స్లా ఓపెన్ అవ్వడంతో డార్క్గా ఉన్న రూమ్లో లైట్ ఆన్ చేస్తాడు. పెద్ద ఎల్ఈడి స్క్రీన్కి తన ల్యాప్టాప్ కనెక్ట్ చేయడంతో ఒకేసారి 4 దేశాల హాస్పిటల్ డీన్స్ లైన్లోకి వస్తారు. గుడ్ ఈవినింగ్ సురేంద్రజీ. గుడ్ ఈవినింగ్ గైస్, మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తున్నా. విచ్ ఆర్గన్స్ యూ వాంట్ అన్నాడు. కాసేపు ఆ నలుగురు మాట్లాడుకోవడంతో ఓకే దెన్ మీట్ యూ లేటర్ అని కనెక్షన్ కట్ చేసి ఎలా లోపలికి వచ్చాడో అలానే బయటకు వెళ్ళిపోతాడు సురేంద్ర. హాస్పిటల్స్లో వరుసగా సర్జరీస్ చేసి కావాల్సిన వాడిని పొట్టన పెట్టుకుని మిగిలిన పిల్లల్ని వదిలేస్తాడు. ఎప్పట్లానే అన్నీ జరగడంతో కోట్లు తన దాచుకుంటూ ఆ ముష్టి ఆ కుటుంబానికి పడేసి చేతులు దులుపుకున్నాడు. సురేంద్ర లేని టైం చూసి లోపలికి వచ్చిన అతను సీసీ ఫుటేజ్ చెక్ చేస్తాడు కంగారుగా. కానీ ఆ రూమ్లో సురేంద్ర తెలివితో కొన్ని గ్యాడ్జెట్స్ అమర్చడం వల్ల ఫుటేజ్ రికార్డ్ అవ్వకపోవడంతో హా అనుకుంటూ కోపంగా అరుస్తాడు అతను. కన్నయ్య, టెంపుల్ పద వెళ్దామంటూ ఇప్పుడు శారీ అవసరమా అని విసుగ్గా అడుగుతాడు. అవసరమే, వెళ్ళి డ్రెస్ వేసుకురా. కన్నయ్య, చెప్పింది చెయ్యి. శారీ బాగుంది కదా? ఆమెను పట్టుకుని ఒంటి నుండి శారీ తీసేస్తాడు ఇషాన్. వెయిట్, నేను వేసుకుంటాలే అంటూ కంగారుగా అంటుంది దేవ్. ఇప్పుడు వెళ్దాం పద అంటూ కీస్ తీసుకుని శరణ్యకి చెప్పి టెంపుల్కి స్టార్ట్ అవుతారు. ఇద్దరు ప్రయాణం సైలెంట్గానే సాగుతుంది. గుడి దగ్గర కారు ఆపడంతో ఇద్దరు లోపలికి వెళ్ళి కృష్ణుడిని దర్శనం చేసుకుంటారు. సమ్మోహన్ రూపం ఆయనది. చూసిన వెంటనే అన్ని కష్టాల్ని మర్చిపోయి రెప్ప వేస్తే ఎక్కడ మాయమవుతాడనో అని కనురెప్ప కూడా వేయాలని అనిపించదు కృష్ణయ్య సాన్నిధ్యంలో. కన్నయ్య, ఎందుకు ఇంత వీక్గా ఉన్నాను నేను? నా కన్నయ్య మీద నాకు నమ్మకం లేదా, లేక నా ప్రేమనే నేను అనుమానిస్తున్నానా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను? ఎందుకు నా బిహేవియర్తో నా ఇషాన్ని బాధ పెడుతున్నాను అని మౌనంగా ఆమె మదిలో రేగే ప్రశ్నలు ఇవి. కృష్ణుడికి 16,000 మంది భార్యలట. ప్రతి ఒక్కరూ ఆయనతో అంతే ప్రేమగా ఉన్నారు. సౌతుల్ని తెచ్చాడని ఈ ఒక్క భార్య ప్రేమ తగ్గలేదు. ఆయనని ఎవరూ అనుమానించలేదు, అడగలేదు. ఆయన ఇస్తున్న ప్రేమని మాత్రమే చూశారు ప్రతి భార్య. ప్రేమ అంటే అంత గొప్పది మరి. అందుకేనండి ఆయన ప్రేమకి అనిర్వచనీయంగా నిలిచాడు. నాకు అంతమంది భార్యలు లేరు. ప్రవచనం వింటున్న ఆమెను కదుపుతాడు ఇషాన్. ఎక్స్ప్రెషన్కి అతని మాటలకి నవ్వు రావడంతో పుసుక్కున నవ్విస్తుంది దేవ్. ఆమె చేతుల్ని పట్టుకుని దేవ్ కళ్ళలోకి సూటుగా చూస్తూ డాక్టర్ నీ దగ్గర హైడ్ చేసింది, బట్ ఇప్పుడు చెప్తున్నా, బేబీ ఫీటస్ వీక్గా ఉంది దేవ్. మీకేమైనా అయితే ఆ మరుక్షణం నేను కన్నయ్య, టెంపుల్లో ఏంటా మాటలు? అతని నోటిపై చేతిని అడ్డుగా పెడుతుంది భయంతో. ఆమె తలని తనపై పెట్టుకుంటూ ప్రామిస్ చేయి, నవ్వుతూ ఉంటానని. నీ పెదవులపై నవ్వు చెరిగిన మరుక్షణం నేను చనిపోయిన తొట్టే దేవ్. గుడి అని చూడకుండా అతను 2 చెంపలు వాయిచ్చేస్తూ ఏడుస్తుంటే వాళ్ళని అందరూ చూస్తుంటే దేవుని ఎత్తుకుని బయటకు వచ్చేస్తాడు ఇషాన్.